ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎక్స్క్యూజ్ మీ సార్, లాయర్ గంగాధరం గారు పంపించారు. ఓ కూర్చోండి. థ్యాంక్ యూ. చెప్పండి సార్. సార్, యాక్చువల్లీ నేను ఆర్ఆర్ ఫ్యాషన్ డిజైనింగ్ అనే కంపెనీకి సీఈఓని సార్. మీ గురించి విన్నాను. అతి తక్కువ టైంలో కోటీశ్వరుడైన యువకుడని మ్యాగజైన్లో కూడా చదివాను. థ్యాంక్ యూ సార్. సేమ్ కంపెనీలో గౌతమ్ అని ఇంకో పార్ట్నర్ ఉన్నాడు సార్. ఆ గౌతమ్ ఎలా పార్ట్నర్ అయ్యాడో, అసలు నిజంగా అతనే పార్ట్నరా, లేకపోతే ఇంకెవరినైనా మోసం చేసి పార్ట్నర్ అయ్యాడా, లేదా ఎవరికైనా బినామీగా ఉన్నాడా అనే విషయాలు తెలుసుకోవాలి సార్. నేను చూస్తాను సార్. మీ కంపెనీకి సంబంధించిన డాక్యుమెంట్స్, ఫైనాన్స్కి సంబంధించిన ఫైల్స్, అకౌంట్ సెక్షన్ ఫైల్స్ అన్నీ ఇస్తే చెక్ చేసి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తాను సార్. సార్ ఇదిగోండి. నాకు 3 hours టైం ఇవ్వండి సార్. అన్నీ క్రాస్ చెక్ చేసి మీకు విషయం చెప్తాను. ఓకే సార్. ఎంక్వైరీ చేశాక ఆఫీస్కి రాగలరా సార్? తప్పకుండా వస్తాను సార్. థ్యాంక్ యూ సార్. మేము బయలుదేరుతాం. విరూపాక్ష ఆంటీని కరెక్ట్ టైంలో పట్టుకున్నాను కాబట్టి సరిపోయింది. కొంచెం ఆలస్యమైనా ఆంటీ, రాజు, రూపలకు దొరికిపోయేది. అదే గనక జరుగుంటే నా గురించి అన్ని విషయాలు వాళ్లకు తెలిసిపోయి ఉండేవి. కంపెనీలో నా పార్ట్నర్షిప్ గురించి కూడా తెలిసిపోయి ఉండేది. అసలు రాజు, రూపలు అక్కడికి కలిసి రావడం ఏంటి? ఆంటీ గురించి వెతకడం ఏంటి? ముందు ఆంటీ దగ్గర సంతకం పెట్టించుకోవాలి. ఆ సంతకంతో రాజుగాన్ని కంపెనీ నుంచి బయటకు పంపించేయాలి. ఆఫీస్కి కూడా కలిసొస్తున్నారేంటి? పైగా ఇద్దరు నన్నేదో తేడాగా చూస్తున్నారు. ఏదో జరగబోతోంది. గౌతమ్, గౌతమ్, ఏంటి ఫోన్ చేయిస్తున్నావు? ఏం లేదు రేణుక, రాజు, రూపలు ఈ మధ్య కలిసి తిరుగుతున్నారు. కలిసే ఆఫీస్కి వస్తున్నారు. గంతేకాదు గౌతమ్, వాళ్ళిద్దరూ కలిసి నిన్ను ఈ కంపెనీ నుంచి బయటికి వెళ్ళగొట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. ఏమంటున్నావు రేణుక? అవును, మన కంపెనీలో ఆడిటింగ్ ఉందంటే ఈరోజు. ఆడిటింగ్లో నీ బండారం బయటపెట్టి నిన్ను బయటికి గెంటించేయాలని మాట్లాడుకుంటున్నారు. అయినా ఈ కంపెనీలో నీ బండారమే ఉంది గౌతమ్. ఈ కంపెనీలో నేను పార్ట్నర్ని కాదు రేణుక. అసలైన పార్ట్నర్ విరూపాక్ష ఆంటీ. గౌతమ్, ఏం ప్లాన్ చేశారు చూద్దాం పద రేణుక. రా. అసలు ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు గౌతమ్. నాకు అర్థం కావట్లేదు రేణుక.
గౌతమ్, హే పార్ట్నర్, ఎక్కడికి వెళ్తున్నావు పార్ట్నర్? నాకు కొంచెం బయట పనుంది, తర్వాత వస్తాను. హే, కాసేపు ఆగు పార్ట్నర్. చెప్తున్నాను కదా, నాకు బయట పనుంది, నన్ను వెళ్ళనివ్వు. హే, రూకో జరా, సబర్ కరో. ఇప్పుడు మన కంపెనీకి ఆడిటర్ వస్తున్నారు. కంపెనీ షేర్స్ గురించి, కంపెనీ ఓనర్స్ గురించి మాట్లాడతారు. ఆ గౌతముని చూస్తేనే అర్థమైపోతుంది ఆడు పెద్ద మోసగాడని. ఆడికి ఈ ఆడిటింగ్లు కూడా అవసరం లేదు, ఆడి మొహం చూసి చెప్పేయచ్చు. అయినా ఆ మీటింగ్ నేనెందుకు, నేను వెళ్తాను. హే, నువ్వే ఉండాలి. గౌతమ్ ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నాడు? మన ఇద్దరం ఉండాలి, ఎందుకంటే పార్ట్నర్స్ కదా. నేనెందుకు? కొద్దిసేపు, కొద్దిసేపు. లేదు, నేను వెళ్ళాను. హే పార్ట్నర్, వచ్చేసారు. రండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, రండి. పార్ట్నర్ రా, కమ్. కూర్చో. సార్, మీరు చెప్పినట్టుగానే ఫైల్స్, అకౌంట్స్ మొత్తం చెక్ చేశాను సార్. డాక్యుమెంట్స్ అన్నీ చూస్తే ఈ కంపెనీలో ఇంకో పార్ట్నర్ ఎవరనే విషయం క్లియర్ కట్గా అర్థమవుతుంది సార్. ఈ కంపెనీలో గౌతమ్ పార్ట్నర్ కాదా ఏంటి? ఎందుకింత టెన్షన్ పడుతున్నారు వీళ్ళు? ఇంకా ఆలస్యం ఎందుకు సార్? అసలు పార్ట్నర్ ఎవరో చెప్పండి సార్. అసలు పార్ట్నర్ ఎవరంటే ఆర్ఆర్ కంపెనీలో రాజుతో పాటు షేరింగ్ ఉన్న పార్ట్నర్ మిస్టర్ గౌతమ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.